మంచిగా అనిపిస్తుంది. అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకా లైక్ తనూజ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్. లైక్ నాకు తెలిసినంత వరకు తనే విన్ అయిద్దని నా ఒపీనియన్. సో ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టారు. సో కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ చేసి సో ఈ అంత గేమ్ ఎట్లా అనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ మీకు? లైక్ ఏంటంటే ఇద్దరిని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కామన్ వాళ్ళని తీసుకున్నారు, అలాగే ఇండస్ట్రీ వాళ్ళని కూడా తీసుకున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. లైక్ వాళ్ళకి చాయిస్ ఇచ్చినందుకు బెటర్గానే ఉంది కదా. నెక్స్ట్ టైం కూడా వాళ్ళని కూడా తీసుకుంటే ఇంకా డెవలప్ అవుతారు కదా ఇలాంటి కామన్ పీపుల్స్ కూడా అని చెప్పి నా ఒపీనియన్. సో ఇప్పుడు ఒక ఏంటది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చాలామంది వస్తున్నారు. రమ్య మోక్ష, అలేఖ్య చిట్టి పికిల్స్ తెలుసా మీకు? సో ఆమె ఇంకా చాలామంది వస్తున్నారు. సో వైల్డ్ కార్డ్స్లో ఎటువంటి వాళ్ళు వస్తే బాగుంటుంది మీకు? ఇంకా అంటే గేమ్ అనేది ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ అవ్వడానికి ఇంకా ఫన్నీగా కామెడీగా ఉన్న వాళ్ళు అయితే వస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి. సో మీరు చూస్తున్నారు కదా బిగ్ బాస్ హౌస్. సో ఎవరు మీకు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు మీ హౌస్లో? నాకు అనిపించేది తనూజ ఎక్కువ నవ్వుతూ కామెడీగా మంచిగా చేస్తూ ఉంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. లైక్ తన మీద నాకు గుడ్ ఒపీనియన్ ఎక్కువ. సో అంటే సీరియల్ యాక్టర్స్ నుంచి మంచి ఇదే అది ఇద్దరిది చాలా మంచిగా అనిపించింది. చూడడానికి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటారు ఇద్దరు కూడా మంచిగా. లైక్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా ఇష్టం. లైక్ అలానే పవన్ కూడా మంచిగానే ఆడుతాడు. లైక్ పవన్ కూడా బెటరే. డెమన్ పవన్. సో మళ్ళీ రీతుతో కొంచెం ట్రాక్ అనేది నడుస్తుంది కదా. సో అంటే ఎందుకంటే మీరు ఇన్ని సీజన్స్ చూసిన ఎవరైతే ఈ ట్రాక్ నడిపించారో వాళ్ళందరూ మధ్యలోనే వెళ్ళిపోయారు. లైక్ ఇది కామన్ ఇలాంటి ఆటల్లో. ఎందుకంటే లైక్ ఇలాంటి కామన్గా ఇలాంటి పర్ఫార్మెన్స్ లేకపోతే హిట్ అవ్వదు కదా. ఇది కూడా జస్ట్ అలా ఏదో జోక్స్ కోసం చేస్తూ ఉంటారు. ప్రతిదీ హార్ట్కి తీసుకోవడం ఏం లేదు కదా రోల్. సో రీతు గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకంటూ ఏదో ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు, లేకపోతే తను కూడా అంత హెవీగా ఏం చెయ్యదు కదా. లైక్ ఏముంది, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదైనా చేస్తారు పర్ఫార్మెన్స్ కోసం. లైక్ మంచిదే తను కూడా, ఏముంది. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అట్లా ఏం లేదు, అది వాళ్ళకు లక్ బట్టే. ఐడియా ఉందా? ఓకే ఉంది. అంటే ఆమె గురించి ఏమైనా చెప్తారా? లేదు. ఓకే. సో టాప్ 1లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? తనుజ ఉండిద్ది. విన్నర్ అవుతా మేబీ అవ్వచ్చు.